నమస్తే సార్. నమస్తే. సత్యనారాయణ గారు, చాలామంది ఆడియన్స్ మన ప్రీవియస్ వీడియోస్ నుంచి ఒక టాపిక్ గురించి ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. మిండా ఇండస్ట్రీస్ షేర్. సో దీనికి సంబంధించిన ఫండమెంటల్ అనాలిసిస్ సార్ ద్వారా చెప్పించగలని అడుగుతున్నారు. మరి మిండా ఇండస్ట్రీస్ గురించి నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. మన ఆడియన్స్ కూడా మీ ద్వారా తెలియజేద్దాం అనుకుంటున్నాను సార్. ఓకే, ఇది మంచి ప్రశ్న. మంచిగా ఆటో సెక్టార్లో ఉండేటి ఇది ఎవర్ గ్రీన్ అనమాట. ఎప్పుడైనా కానీ మనం ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకోదలుచుకుంటే అది ప్రొడక్టా మ్యానుఫ్యాక్చరింగ్గా చూడాలి. ప్రోడక్ట్ అనుకోండి, ఏం చేస్తుంది ప్రోడక్ట్? ఆ ప్రోడక్ట్ బ్రాండా, క్వాలిటీ ఉందా, దానికి మార్కెట్లో గుర్తింపు ఉందా అనేది కూడా చూడాలి. ఏదైనా కానీ మనం కనుక అలా కనుక చూస్తే రాబోయే రోజుల్లో దాని వాల్యూ ఎలా ఉండబోతుందని కనుక మీరు కామన్గా గుర్తుపట్టగలిగితే సింపుల్ అనమాట. షేర్ మార్కెట్ ఓ పెద్ద బ్రహ్మ విద్య, రాకెట్ సైన్స్ ఏం కాదు, అదేం కాదు, సింపుల్. కాకపోతే ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి, హోంవర్క్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి. అది ప్రోడక్టా సర్వీసా చూడాలి. ఓకే, ఇప్పుడు మీకు డైరెక్ట్గా మిండా ఇండస్ట్రీస్ గురించి నేను మీకు డైరెక్ట్గా ఇస్తున్నా. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఏదైతే ప్రోడక్ట్ ఉందనుకుంటే మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళాలి. ఆ మిండా ఇండస్ట్రీస్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇది ఏం చేస్తుందో చూడాలి మనం. ఇది ఏం చేస్తుంది, ఇది అంటే జనరల్గా మిండా ఇండస్ట్రీస్ గురించి. ఈ మిండా ఇండస్ట్రీస్ ఏంటంటే యూనో మిండా దాని పేరు. ఇది ఆటో సెక్టారు. దీనికి ఆల్ ఓవర్ వరల్డ్లో 71 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఒక్క ఇండియానే కాదు, ఇండియా, ఇండోనేషియా, వియత్నాం, స్పెయిన్, మొరాకో, మెక్సికో, కొలంబియా, జర్మనీ, ఇలా డిజైన్ సెంటర్లు, తైవాన్, జపాన్, స్పెయిన్, అక్కడ మళ్ళీ సేల్స్ ఆఫీసులు నార్త్ అమెరికా, యూరోపియన్, ఏషియన్ కంట్రీస్లో. ఇది వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి కంపెనీ. కాబట్టి ఒక బ్రాండు, ఒక గుడ్ విల్, ఒక రెప్యుటేషన్తో నడుస్తున్నటువంటి ఆటో సెక్టార్లో యాక్సెసరీస్కు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది. ఇక దీన్ని మొత్తం ఓవరాల్గా ఎంప్లాయీస్ 23,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. దీంట్లో వీళ్ళకి 15 రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి. R&Dలు అంటారు. R&Dలు అంటే ఏంటంటే రీసెర్చ్. ఒక ఫార్మాకే ఉండు రీసెర్చ్ సెంటర్లు, R&Dలు. అన్నిటికీ రీసెర్చ్ సెంటర్లు, R&Dలు ఉంటాయి. ప్రతి ఫీల్డ్లో R&Dలు ఉంటాయి. R&D అంటే ఏంటి? రీసెర్చ్ చేయటం. ఉదాహరణకి ఇప్పుడు మారుతి ఉంది. మారుతి కార్లు ఒకప్పుడు గేర్ సిస్టమ్ ఉండేది, ఇప్పుడు గేర్ లేదు, ఆటో గేర్ వచ్చింది. అంటే ఏంది? R&Dనే. ఇప్పుడు బుల్లెట్ ఉంది, ఒకప్పుడు కిక్ కొట్టేది, ఇప్పుడు కిక్ కొట్టట్లేదు, సెల్ఫ్ స్టార్టర్లు వచ్చినాయి. అంటే మోటార్ సైకిల్స్ కానీ అన్నీ కూడా, అంటే ఒక బుల్లెట్ అని కాదు, జనరల్గా మోటార్ సైకిల్స్ అన్నీ కూడా ఇప్పుడు కిక్ లేదు, సెల్ఫ్ సిస్టమ్, అంటే స్టార్టర్ తోటి. అంటే అదంతా R&Dనే. ఇకపోతే ఎలా అయితే మనకి మార్కెట్లో ఒక ప్రోడక్ట్కి సంబంధించిన R&D ఏదైతే ఉందో, ఇది కూడా R&D సెక్షను ఆల్ ఓవర్ ఏషియన్ కంట్రీస్లో వీళ్ళకి ఉంది. తర్వాత వీళ్ళు ఏమేమి తయారు చేస్తారు అంటే యాక్సెసరీస్. ఉదాహరణకి సీట్ బెల్టులని, మన ఇప్పుడు వీల్స్, LI వీల్స్, తర్వాత కెమెరాలు, అంటే ఇప్పుడు వెహికల్స్కి ఏదైతే ఉన్నాయో కెమెరాలు, మిర్రర్లు, తర్వాత సీటు, మన ఎయిర్ బ్యాగ్స్, ఎయిర్ బ్రేక్స్, ఫ్యూయల్ క్యాప్స్, ఈ లైటింగు, అంటే యాక్సెసరీస్. లైటింగ్ అంటే ఇండికేటర్స్, లెఫ్ట్ రైటు, తర్వాత ఇలా దానికి సంబంధించినవి అన్నీ చాలా అనమాట. అంటే యాక్సెసరీస్ అంటాం దాన్ని. 2 వీలర్స్కి, 4 వీలర్స్కి, మనకి ఏవైతే డిస్ప్లేకి సంబంధించినవి కనపడేవి ఉన్నాయి, కనపడని ఉన్నాయి, అవన్నీ కూడా తయారు కంప్లీట్ స్పేర్ పార్ట్స్ రైట్. ఇక మనము చూస్తే మీకు సింపుల్గా ఇక్కడ ప్రోడక్ట్స్కి వెళ్తే చూపిస్తుంది. 4 వీలర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ చూపిస్తున్నా, 2 వీలర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అంటే ఇవి లేకుండా 4 వీలర్ 2 వీలర్ నడవదు. అంటే ఏంది? కొత్త వాటికైనా ఉపయోగమే, పాత వాటికైనా, అంటే కొన్నేళ్ళు అయిపోయినాక రీప్లేస్మెంట్ అనుకోండి, రిపేర్ అనుకోండి, కొంచెం డ్యామేజ్ అయిపోయినా మళ్ళీ చేంజ్ చేసుకుంటుంటాం. అందుకని ఇది ఎవర్ గ్రీను. ఆటో సెక్టార్ మాత్రం చాలా చాలా ఉండాల్సిందే. ఎందుకు అంటే ఎప్పుడైతే జనాభా పెరుగుతుందో, అంటే జనాభా పెరిగినా పెరగకపోయినా, అంటే జనాభా కంటిన్యూ పెరుగుతూ ఉంటుంది. అంటే ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి? బాగా ఫైనాన్షియల్గా అయిపోయినాక పిల్లగాళ్ళు కానీ, పెద్దోళ్ళు కానీ, కార్లు ఇప్పుడు ఎక్కువ సేల్స్ అయింది. 2 వీలర్స్ కూడా బాగా, అంటే ఏంటి? ఒకప్పుడు సైకిల్ కొనుక్కున్న పిల్లగాడు కొంచెం పెద్ద అయిపోయి ఎడ్యుకేషన్ అయిపోయిందంటే మోటార్ సైకిల్ కొంటాడు. మోటార్ సైకిల్ అయిపోయి కొంచెం జాబ్లో సెటిల్ అయిపోతే కారు కొనుక్కుంటాడు. అంటే ఫ్యామిలీలు పెరుగుతున్న కొద్దీ, జనాభా పెరుగుతున్న కొద్దీ ఇది ఎవర్ గ్రీను. ఇక దీని గురించి మనము ఏంటితో చూద్దాము. ఈ మిండా ఇండస్ట్రీస్ అనేది ఏ గ్రూప్ షేరు, T+2, అంటే క్యాష్ అండ్ క్యారీ అంటారు దీన్ని. T గ్రూప్ అంటే ఏంటంటే, నువ్వు కొనుక్కుంటే షేర్ని మొత్తం పైసలు కట్టాల్సిందే, నువ్వు అమ్ముతా అంటే నీ దగ్గర షేర్లు ఉంటేనే అమ్మాలి, అది T గ్రూపు. T+2 అంటారు. అంటే ఇప్పుడు
ఇవాళ కొనుక్కుంటే ఎల్లుండికి నీకు షేర్లు వస్తాయి, అంటే 2 వర్కింగ్ డేస్కి నీకు షేర్లు వచ్చినాకే అమ్మాలి. కొనుక్కుంటే షేర్లు వస్తాయి, అమ్మితే కూడా 2 డేస్ తర్వాతనే క్యాష్ వస్తుంది. అయితే ఈరోజు ఉదయం కొనుక్కొని పెరిగింది నేను మధ్యాహ్నం అమ్ముతా అంటే ఇది తీసుకోవద్దు. దాన్ని టీ గ్రూప్ అంటాం, ట్రేడ్ టు ట్రేడ్, అంటే ఏ ట్రేడ్ చేస్తే దానికే లెక్క. ఇక తర్వాత ఇది BSE 500లో ఉంది. BSE 500 అంటే ఏంటంటే ఏ గ్రూపు ఏదైతే సెన్సెక్స్ 30 ఉన్నాయో ఏ గ్రూప్లో 100 BSE 100 అని 200 అని 500 అని ఇట్లా BSE ఎక్స్చేంజ్ వాళ్ళు ఒక డేటా ఇచ్చారు. దీంట్లో ఏ గ్రూప్ షేరే కానీ ఇది BSE 500లో ఉంది. ఏది ఈ మిండా ఇండస్ట్రీస్. తర్వాత ఇది ఆటో పార్ట్స్, ఆటో యాక్సెసరీస్, ఆటో ఎక్విప్మెంట్స్ తయారు చేస్తుంది. నెక్స్ట్ ఇది ఫేస్ వాల్యూ వచ్చి ₹2. తర్వాత అప్పర్ ప్రైస్ బ్యాండ్, లోయర్ ప్రైస్ బ్యాండ్ అంటే ఒక రోజు కనుక షేర్ పెరిగితే 20% పైకి వెళ్ళొచ్చు, 20% కిందికి వెళ్తుంది. అంటే మూమెంట్ అట్లా వచ్చేస్తే ఒక్క రోజులోనే నీకు 20% వస్తుంది. బ్యాంకులో డిపాజిట్ చేసి పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేస్తే 6-7% వస్తే 20% వచ్చిందంటే 3 ఏళ్ల వడ్డీ నీకు ఒక్కసారికి అట్లా ఇచ్చేస్తుంది కంపెనీ అని అర్థం. ఇక తర్వాత దీని యొక్క ఇంకా వేరే చూద్దాం. అంటే ఏంటిది, ఇది ఏదైతే హైలు లోలు ఇయర్లీ హై ఉంది, ఈరోజు వచ్చి ప్రజెంట్ అయితే ఇప్పుడు 928 ఆ రేంజ్లో ఉంది, 5% పెరిగింది. ఇయర్లీ హై వచ్చి 1257.40 ఇయర్లీ హై, ఇయర్లీ లో వచ్చి 459, ఇప్పుడు 928 ఆ రేంజ్లో ఉంది. తర్వాత ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 26,515 కోట్లు. ప్రైస్ బై బుక్ వాల్యూ మాత్రం చాలా తక్కువ ఉంది, ₹114 ఉంది బుక్ వాల్యూ. ప్రైస్ బై బుక్ వాల్యూ అంటే ధర ఏదైతే ఉందో బుక్ వాల్యూ మీద 8.15 రెట్లు ఉంది. అంటే ₹114 బుక్ వాల్యూ ఉంటే 8 రెట్లు పైన మార్కెట్లో షేరు ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇక PE రేషియో ఉంటుంది, ప్రైస్ ఎర్నింగ్ రేషియో, అది 75.52 ఉంది. సెక్టార్ PE అంటే ఈ ఆటో సెక్టార్ PE 105 ఉంది. అంటే ఇప్పుడు ఇది రూపాయిది 30 దొరుకుతున్నట్టు వస్తువు, ఇంకా పావలా పెరుగుతుందని అర్థం. అంటే 75 PEలో ఉంది. సెక్టార్ PE వచ్చి 105 ఉంది. అంటే ఇంకొక 30 పైసల వరకు పెరిగే అవకాశాలు, అంటే 75 పైసలు ఉంది, ₹5 వరకు పోతుంది అని అర్థం. ఆ నిష్పత్తిలో ఈ షేర్ పెరుగుతుంది అనేది ఒక సిగ్నల్. ఇక తర్వాత బీటా అని ఉంటుంది, హై బీటా, లో బీటా. జనరల్గా లో బీటా అంటే బిలో 0.5, హై బీటా అంటే అబోవ్ 1.5. ఈ 0.97లో ఉంది బీటా. అంటే ఏంటంటే 0.5 అంటే లిక్విడిటీ, వాల్యూము, ఇన్వెస్ట్మెంట్కి ఉపయోగపడేది. 0.97 అంటే ఇన్వెస్ట్మెంట్కి ఉపయోగపడుతుంది, నువ్వు ఇంట్రాడే కానీ ట్రేడింగ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే కొనుక్కొని పెట్టుకోక్కర్లేదు, కొనుక్కొని పెరిగినప్పుడు అమ్మేసుకో, మళ్ళీ తగ్గినప్పుడు కొనుక్కో అని అర్థం. ఏది ఈ బీటా 0.97 ఉంది అంటే. ఇక తర్వాత ఇది షేర్ హోల్డింగ్ వచ్చి 67.47 ఉంది. జనరల్గా మనము మినిమం 51 షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, మ్యాక్సిమం 75 చూస్తాం. 67.47 అంటే ఏంది, అబోవ్ 51 ఓకే, మ్యాక్సిమం 75 కొంచెం తక్కువ. అంటే 75 అంటే ఇక అసలు పక్కా చెప్పక్కర్లేదు అనుకోండి, 67 ఉన్నా కానీ ఓకే. ఇక రెండోది ప్లెడ్జ్ లేదు. ప్లెడ్జ్ అంటే ఏంది, ఈ ప్రమోటర్ ఎవరైతే ఉందో ఆయన షేర్లని తనఖా పెట్టడం, తాకట్టు పెట్టడం, కుదవ పెట్టడం, ఏం పెట్టలేదు అంటే మొత్తం. అంటే ఇప్పుడు నేను ఫ్లాట్ కొనుక్కున్నా, ₹1,00,00,000 పెట్టి ఫ్లాట్ కొన్నాడు అంటారు. అయ్యా ఎంత కట్టినవయ్యా, 10 లక్షలు, 5 లక్షలు, 20 లక్షలు కడతాడు, ఒక 25 ఏళ్ళకి 30 ఏళ్ళకి లోన్ తీసుకుంటాడు, నెలకి EMI కడతాడు. అది కాదు, ₹1,00,00,000 ఫ్లాటు, ₹1,00,00,000 లోను క్లియర్ అయిపోయి కాగితాలు మీ ఇంట్లో ఉన్నాయా, అది ₹1,00,00,000 నీ ఆస్తి. కానీ నువ్వు 5 లక్షలు కట్టి 10 లక్షలు కట్టి నేను కూడా ₹1,00,00,000 ఇలా కొన్నా, ఫ్లాట్ కొన్నా అంటే కాదు. ఇది కూడా అంతే. అంటే ఎప్పుడైతే ప్లెడ్జ్ లేదో అది 100% అనమాట. 67.47 ఉంది, ఒక్క షేర్ కూడా ప్లెడ్జ్ పెట్టలేదు. ఇది ఓకే. ఇక తర్వాత ఈ FIIలు ఉంటారు, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఇక ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ వచ్చి 9.92లో ఉన్నారు. DIIలు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చి అది 13.14. అంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా బాగా ఉన్నాయి అని అర్థం. ఇక తర్వాత పబ్లిక్ అంటే బ్యాలెన్స్, అంటే 100%లో ప్రమోటరు, FIIలు, DIIలు పోతే ఓన్లీ 9.47 మన జనరల్ పబ్లిక్. ఇక తర్వాత ఈ ప్రమోటర్లు ఎవరో కూడా చూడొచ్చు మనం. ఈ ప్రమోటర్లు 67.47 ఎవరు వాళ్ళు అంటే ఈ మిండా ఇన్వెస్ట్మెంట్స్ అనే ఒక గ్రూప్ ఉంది కంపెనీ వాళ్ళు. ఇక ఓ ఫ్యామిలీ ఉందన్నమాట, నిర్మల్ KR మిండా, అంటే మిండా అనే ఫ్యామిలీ, సుమన్ మిండా, సింఘాల్ ఫిన్ క్యాప్, మిండా ఫైనాన్సు, పాలక్ మిండా, పరిధి మిండా, అమిత్ మిండా,
ఇట్లా మిండా ఫ్యామిలీ అంటే కొడుకు కోడలు బిడ్డ అల్లుడు తల్లి తండ్రి భార్య భర్త ఇక ఫ్యామిలీ మిండా ఫ్యామిలీ. అందుకని ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ అబ్బా నేను మిండా వినలేదే అని అక్కర్లే. మిండా అనేది ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ముందు ఒక కంపెనీ పెట్టుకుంటారు, తర్వాత పార్ట్నర్షిప్ చేస్తారు, తర్వాత ప్రైవేట్ లిమిటెడ్ చేస్తారు, పబ్లిక్ లిమిటెడ్, దాని పేరుతోటే నడుస్తుంది. ఎవరికైనా కొంత స్టేజికి పోయినాక నేనేందో తెలవాలి, నా కంపెనీ ఏందో తెలవాలి, నా పేరేందో తెలవాలి అని చెప్పేసి తరాలు నేను ఉండాలి అని అనుకుంటాడు. మిండా అనే ఫ్యామిలీ తోటి పెట్టుకుంటారు. ఇప్పుడు టాటా బజాజ్ వాళ్ళందరూ వాళ్ళ మనుషులు, వాళ్ళ పేర్లు, వాళ్ళ ఇంటి పేర్లు. ఇప్పుడు డిమార్ట్ ఉంది, డిమార్ట్ ఏంటిది దమాని, వాళ్ళ ఇంటి పేరు రాధాకృష్ణ ఆయన పేరు. ఇలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు మిండా కూడా అలా అనమాట. మనం ఏం అనుకోకర్లే. మనం కనుక బాగా రోజు అలవాటు పడిపోతే మీకు తెలిసిపోతుంటుంది ఇవి ఏంటిది అని. ఇక తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు కొనుక్కోవచ్చు, ఏం కాదు. ఎందుకోసం అంటే రేపు మార్చి రిజల్ట్స్ ఏవవుతున్నాయి అవి కూడా చూద్దాం మనము ఎలా ఉండబోతున్నాయో యాన్యువల్కి. ఈ యాన్యువల్ రిజల్ట్స్ వచ్చి లాస్ట్ ఇయర్ 207 కోట్లు వచ్చింది. ఈ సంవత్సరం ఏప్రిల్కి అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి 352 కోట్లు వస్తుంది. అంటే 207, 352 అంటే 2014 70% ఇంక్రీజ్ అవుతుంది. తగినప్పుడల్లా కొనుక్కోమని చెప్పేటటువంటిది మిండా ఇండస్ట్రీస్. అంటే ఏంది, నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో 70% ఇంక్రీజ్ అవుతుంది లాస్ట్ ఇయర్కి ఈ ఫైనాన్షియల్ ఇయర్కి. అంటే మీరు ఇప్పుడు కనుక కొనుక్కొని ఉంటే ఇవన్నీ వదిలిపెట్టండి, యుద్ధము అదని ఇదని వీక్లీ సెటిల్మెంట్లు అవన్నీ వదిలేసి మళ్ళీ మార్చి అయిపోయినాక ఏప్రిల్ కానీ మేలో కానీ ఈ యాన్యువల్ రిజల్ట్స్ వస్తాయి. యాన్యువల్ రిజల్ట్స్ వచ్చే టైంకి మీకు మంచి చూసుకొని మంచి పైసలు వస్తాయి. విష్ణు, ఇంకొక ముఖ్య విషయం చెప్తున్నా. ఇదేంటిదంటే మిండా ఏదైతే ఉందో ఈరోజు అంటే నిన్న గురువారం నాడు అయింది టైఅప్. ఇవాళ మీకు అనౌన్స్మెంట్ జరిగింది ఫిబ్రవరి 25 నాడు, అంటే ఈరోజే 4 కంపెనీలని పార్ట్నర్షిప్ తోటి ఇది టైఅప్ అవటం జరిగింది. ఒకటి వైఏ ఆటో ఇండస్ట్రీసు 87.5% పార్ట్నర్షిప్ ఎక్వైర్ చేయడం జరిగింది. అంటే ఈ మిండా ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో 4 కంపెనీలు పార్ట్నర్షిప్ తోటి ఎక్వైర్ చేయడం జరిగింది. వైఏ ఆటో ఇండస్ట్రీస్ 87.5%, ఆటో కాంపోనెంట్స్ అనే ఒక కంపెనీ ఉంది 95%, సమైరా ఇంజనీరింగ్ అనేది ఒక ఆ కంపెనీ 87.5%, ఎస్ఎం ఆటో ఇండస్ట్రీస్ 87.5%. ఈ 4 కంపెనీలని ఎక్వైర్ చేయడం జరిగింది పార్ట్నర్షిప్ తోటి. ఈ మిండా అనే కంపెనీ దీనికి గుడ్ న్యూస్. రాబోయే రోజుల్లో ఎప్పుడైతే ఈ 4 కంపెనీలు ఎక్వైర్ చేసి పార్ట్నర్షిప్తో జరిగిందో ఏం జరుగుతుంది అంటే ఫ్యూచర్లో సేల్స్ పెరుగుతుంది, టర్నోవర్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఏవైతే ఎక్వైర్ చేస్తూ పోతుంది అంటే ఎక్స్పాన్షన్ జరుగుతుంది, కంపెనీ ప్రొడక్ట్స్ పెరుగుతున్నాయి. అది అనమాట సింపుల్గా ఇది మిండాకున్నటువంటి లేటెస్ట్ న్యూస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. మన ప్రేక్షకులు అడిగిన ఈ మిండా ఇండస్ట్రీస్కి సంబంధించిన ఈ కంపెనీకి సంబంధించిన ఫండమెంటల్ అనాలిసిస్ చాలా చక్కగా వివరించారు. అండ్ నేను కూడా ఇవాళ ఒక కొత్త కంపెనీ గురించి, అంటే కంపెనీ ఎప్పటి నుంచో ఉంది బట్ ఒక కొత్త విషయం గురించి ఇవాళ నేను తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు. ఒక గమనిక, ఇప్పుడు మీకు ఏవైతే చూపిస్తున్నాయో అవన్నీ అవేర్నెస్ కోసమే. మీరు ఏవైతే వెబ్సైట్లు ఉన్నాయో అవి చూడొచ్చు. కాకపోతే మీరు కనపడట్లేదు రావట్లేదు అనొద్దు. ఎందుకంటే మా ఆల్రెడీ సెట్ చేసి ఉంటాయి ఫీచర్స్, అవన్నీ డిఫాల్ట్ సెట్టింగ్స్లో ఉంటాయి. కాబట్టి మేము ఇట్లా క్లిక్ చేయగానే వస్తాయి. మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే దొరుకుతాయి. కాకపోతే కొంచెం సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. అంతే తప్ప మాటికి మీరు మాకు రావట్లేదు మీకు వస్తున్నాయి అనొద్దు. ఎందుకోసం అంటే ప్రతి వెబ్సైట్లో డిఫాల్ట్ మోడ్లో మనం చేయాలంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక లాగిన్ అవ్వాలి. కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి. ఫ్రీ అనేది జనరల్ పబ్లిక్ వాడుకోవచ్చు. పెయిడ్ మాత్రం ప్రొఫెషనల్స్ వాళ్ళు పెయిడ్ తీసుకుంటారు. నా అన్నీ కూడా పెయిడే ఉంటాయి. ఎందుకోసం అంటే నాకు డేటా ఇమీడియట్గా స్కాన్ కానీ స్క్రీన్ కానీ కావాలి అనుకుంటే ఈ ఫ్రీ ఫీచర్స్లో అంత చూపించవు. అందుకని మనం పేమెంట్ చేస్తాం. అంటే పెయిడ్ పేమెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్కానర్లు కానీ స్క్రీనర్లు కానీ ఎన్ని చేసినా ఏం చేసినా ఇమీడియట్గా మనకి చూపిస్తాయి. మీకు వస్తున్నాయి మాకు రావట్లేదు, మీరు చెప్తున్నారు మాకు చెప్పండి అని అంటే నేను ఇండివిజువల్గా చెప్పలేము. ఎందుకోసం అంటే మనకి ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా ఉంటే ఇది సూచన. సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు. దయచేసి ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో మేము మాట్లాడుకున్న ఈ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కేవలం ప్రేక్షకులకు ఒక అవేర్నెస్, ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇది మా వ్యక్తిగత రికమెండేషన్ కాదు. దయచేసి ప్రేక్షకులు గమనించగలరు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.